చేగుంట మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో గ్రామ సంఘాలకు నూతనంగా ఎన్నికైన పదాధికారులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్డీఓ శ్రీనివాసులు హాజరై పలు సూచనలు సలహాలు తెలియజేశారు. సంఘాలను ఏ విధంగా అభివృద్ధి పరచుకోవాలి, కనీసం నెలకు 20 నుంచి 30,000 రూపాయల వరకు ఏ విధంగా ఆదాయం పొందాలి, పలు అంశాలపై సిఆర్పీలు వారికి అవగాహన కల్పించారు. అనంతరం ఐకేపీ కార్యాలయం ఆవరణలో నా మొక్క నా బాధ్యతలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డిఆర్డీఓ పిడి శ్రీనివాసరావు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన పదాధికారులకు వారి కాలపరిమితి దాదాపు 3 సంవత్సరాలు ఉంటుందని, 3 సంవత్సరాల కాలంలో సంఘాలు ఆర్థిక అభివృద్ధి ఏ విధంగా సాధించాలి, సామాజిక అభివృద్ధి ఏ విధంగా చేయాలనే అంశాలపై వారికి అవగాహన కల్పించినట్లు ఆయన తెలిపారు. మండలంలో గ్రామ సంఘాలకు కొత్తగా ఎన్నికైన పదాధికారులకు శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి వీళ్ళు దాదాపు 3 సంవత్సరాల కాలంలో మరి రాబోయే కాలంలో వాళ్ళ సంఘాలను ఏ రకంగా నడిపించాలి, సంఘాల్లో ఆర్థిక అభివృద్ధి కానీ సామాజిక అభివృద్ధి కానీ ఏ రకంగా వాళ్ళకు పైకి తేవాలనే ఒక విషయాలను ఈరోజు ఇక్కడ సిఆర్పీల ద్వారా, అంటే సెట్కు పంపిన సిఆర్పీల ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ శిక్షణ కార్యక్రమంలో వాళ్ళు ఒక సంఘం నిర్మాణం ఏ రకంగా చేయాలి, సంఘం సమావేశాలు ఏ రకంగా చేసుకోవాలి, పొదుపులు ఏ రకంగా చేసుకోవాలి, అప్పులు ఏ రకంగా తిరిగి వసూలు చేసుకోవాలి, ఒకవేళ మనము లోన్స్ కానీ ఏమన్నా తీసుకుంటే ఏ రకంగా మనము వ్యాపారాలు కానీ సేవలు కానీ తర్వాత పరిశ్రమలు కానీ నెలకొల్పుకొని మరి సుస్థిర ఆదాయాలు రావాలనే విషయాలతో పాటు మరి ప్రభుత్వం అమలు చేసే సామాజిక కార్యక్రమాలు అట్లాగే ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాల పైన కూడా పూర్తిగా అవగాహన చేసి మరి వాళ్ళని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసి భవిష్యత్తులో గ్రామంలో ఉండే ఎస్హెచ్జి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి, సామాజికంగా అభివృద్ధి చేయడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ